మనకి లీగల్ అన్నమే రాసిపెట్టి ఉంది అనుకోండి జాతకంలో, ఇల్లీగల్ అన్నం తినం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు అంటే కరెంట్ ఉన్న ఆడవాళ్ళు, వాళ్ళకి దొంగ తిండి రాసిపెట్టి ఉంటుంది. వ్యభిచారం చేసే సంగీత, శ్రీదేవి, శివ, ఎస్, ద్వారకనాథ్, ఎస్, ఒళ్ళు అమ్ముకునే సీతా మనోహరి, నంజు సరిత, దానికి 1000 మంది మొగోళ్ళతో పడుకుంటే పుట్టిన కళ్యాణ్, వీళ్ళందరికీ ఇల్లీగల్ ఫుడ్ రాసి పెట్టుంటుంది జాతకంలో. ఇల్లీగల్ ఫుడ్ అంటే ఏంటి మేడం చెప్పండి. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ లీగల్ ఫుడ్ మాట్లాడుకుందాం. లీగల్ ఫుడ్ అంటే మన కష్టార్జితంతో మనం టోకెన్ ఇచ్చి ఆ డబ్బులతో అన్నం తింటే అది లీగల్ ఫుడ్. ఇల్లీగల్ ఫుడ్ అంటే మెల్లగా టీడీపీ ఆఫీస్లోకి దూరిపోయి మేము కమ్మోళ్ళు, మేము చౌదరీలు, అసలు దొంగ కమ్మోళ్ళు వాళ్ళు, వాళ్ళు ఏం కమ్మోళ్ళు కాదు. ఒకవేళ అయినా ఏదో అంటారు చూడు, గంప కమ్మోళ్ళు, ఈ గంప కమ్మోళ్ళు మెల్లగా టీడీపీ ఆఫీస్లో దూరి పప్పు, సాంబార్, బెల్లం పాయసం ఇవన్నీ తింటారు ఫ్రీగా. వీళ్ళందరూ ఏం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసిన వాళ్ళు కాదు. ఇంకా చెప్పాలంటే ఓటు కూడా ఎప్పుడు వేయలేదు. ఎప్పుడు ఒక్క ఓటు కూడా వేసిన పాపాన్ని పోలేదు. ఎప్పుడు టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా కాదు. మంచిగా మెల్లగా గారెలు, బూరెలు, అప్పచ్చులు అన్నీ తినేస్తారు. అబ్బా బాగా తిన్నామండి అని కోల్డ్ డ్రింకులు తాగుతాయి అరగడానికి. కోల్డ్ డ్రింకులు తాగినాక అప్పుడు మీఠా పాన్ కూడా ఫ్రీ. ఇవన్నీ తిని తాగి మీఠా పాన్ తిని బయటకు వచ్చేసరికి ఎవరో మన నాన్న చుట్టాల పక్కింటోళ్ళు వాళ్ళు గుర్తుపడతారు. మేడం మీరు పరిటాల రవి సిస్టర్ కదా, చూడమ్మా పరిటాల రవి నా బ్రదర్. ఇట్లా మనకి జరుగుతుంది. కానీ వాళ్ళకి జరగదట్టు. వాళ్ళు ఓన్లీ ఇల్లీగల్ ఫుడ్ తిని ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఓటు, ఎన్టీ రామారావుకి కానీ ఓటు, అసలు టీడీపీకి కానీ ఓటు కూడా అయిన వాళ్ళు మంచిగా టీడీపీ ఆఫీస్లో ఇంటల్లులాగా తిని బాగా మనం కనీసం కోడళ్ళలాగా కూడా తిన్నాం, వాళ్ళ అల్లుళ్ళలాగా తిని నీట్ బయటకు వచ్చి కాఫీ కూడా తాగుతాం. డబ్బుల్ని పెట్టాడు అన్నము అంతా. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్తారు, ఏమండి మేము న్యూస్ వీడు నుంచి వచ్చామండి, ఆకు వీడిలో మాకు అంత 1/2 ఎకరం ఉంది, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు గ్రాబింగ్ చేశారు అని అబద్ధాలు చెప్తారు. అయ్యా అబద్ధాలు చెప్తారు. దే సే సో మెనీ లైస్ ఆన్ వైఎస్ఆర్సీపీ. సరే చూసుకుందాం రా ముసలాడా. నేను అక్కడే ఏదో ఫ్రెండ్ది బర్త్డే అయితే వెళ్ళాను.
అందరు మేడం మీరు పరిటాల రవి గారి సిస్టర్ కదా? ఏం కాదు, పరిటాల రవి నా బ్రదర్. అవునా? తనకి బర్త్డే పార్టీ పిలిచారు, నేను వెళ్ళాను. అక్కడికి ఇల్లీగల్ ఫుడ్ తినిన వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళనేం పిలవలే, వచ్చి మాతో పాటు కూర్చున్నారు. అందరూ మేడం పరిటాల రవి వాళ్ళ సిస్టరు లేదు, పరిటాల రవి మా బ్రదరు అని చెప్పు. మొత్తానికి ఏదైతే బాగానే బర్త్డే పార్టీలో కేక్ అందరికన్నా 10 ముక్కలు ఎక్కువ, పెద్ద ముక్క. నాకు పెద్ద ముక్క అని పెద్ద ముక్క దొబ్బారు. ఫినిష్. మళ్ళీ కూల్ డ్రింకు, కాఫీ, టీ, మిక్స్చరు, స్వీటు, బెల్లం పాయసం. బాగా తిన్నాను. ఏమన్నా ఇది తిన్నారు కదా సార్, సెంటు బాటిల్, ఫ్లవర్ వాజు, ఏమన్నా గిఫ్ట్ ఇద్దామన్నా. ఊరికే సరదా ఏమంటారు చూద్దాం. మాది న్యూస్ వీడ్ అండి, మాది ఈ ఊరు కాదు. ఓహో, దొబ్బి తినటానికైతే ఈ ఊరు, న్యూస్ వీడా మీదే. మేము ఈ ఊరు కాదండి. సరే, నో ప్రాబ్లం, నో ఇష్యూస్. దేవుడు ఆయన బాగానే డబ్బిచ్చాడు. 10 మందికి పెట్టే అంత ఇచ్చాడు, 20 మందికి తినే అంత ఇచ్చాడు. నాకెందుకండి మధ్యలో. నేను మా ఫ్రెండ్తో చూడే, వీళ్ళు ఇంత తిన్నారు ఫ్రీగా, కనీసం ఒక గ్రీటింగ్ కార్డు, అన్నదాత సుఖీభవ అట్లా ఏం లేదు. నేనేమీ తినకుండా నేను నా తరపు నుంచి అన్నదాత సుఖీభవ అని చెప్పాను. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం. మెడలో ఒక ముత్యాల గొలుసు ఉండే, బంగారంది కాదు, గోల్డ్ కాదు, సిల్వర్ కూడా కాదు, ఒకటి ముత్యాలే గుచ్చుకొని వేసుకుని ఒరిజినల్. ఆ ముత్యాల గొలుసు తీసి వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చి అన్నదాత సుఖీభవ అన్న. అదేంటి మేడం మీరేం తినలేదు కదా? నేను తినకపోయినా నేను చాలా చూశాను, నేను తినకపోయినా చూశాను చూడు. అది ఎక్కువ అంటే చాలా అన్నం పెట్టారు, అందరికీ బాగా భోజనాలు పెట్టారు, అందరికీ కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఇచ్చారు. సో అన్నదాత సుఖీభవ అని చెప్పు చెప్తే అక్కడ 2 పెద్దవాళ్ళు ఉన్నారు. అంటే మా అంత పెద్ద కమ్మోళ్ళు కాదు వాళ్ళు, బట్ కమ్మోళ్ళు. రా మేడం, ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళే కమ్మాస్ పరిచయం చేశారు. నేనేమో కొంచెం కాలేజ్ స్టూడెంట్ లాగా ఉన్నా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. వీళ్ళేమో ముసలోళ్ళు. ముసలోళ్ళు అంటే బాగా ద్రోణాచారి, కృపాచారి, భీష్మాచారి లాగా ఉన్నారు. దెర్ ఈజ్ నథింగ్ విచ్ ఇస్ కామన్. అంటే మనందరం కూర్చొని 1 గంట సేపు మాట్లాడుకోవాలంటే దెర్ షుడ్ బి ఏ కామన్ టాపిక్. అంటే నన్ను అడిగారు, ఏమ్మా నువ్వు బాగా చదువుకున్నావు, బాగా హైలీ ఎడ్యుకేటెడ్, యు ఆర్ వెల్ రెడ్ పర్సన్, నీ బిహేవియర్, నీ మాట పద్ధతి మాకు బాగా నచ్చిందిరా, నీకేమైనా ఉద్యోగం కావాలా, మేము ఇస్తామన్నారు. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్ట్ కావాలని. గవర్నమెంట్ జాబ్ అంటే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్ట్
చేస్తాను ఉద్యోగం. జీతం ఎంత కావాలి? ఎక్కువద్దు, ఒక బంగ్లా బంజారా హిల్స్లో, మంచి బంగ్లా అంతే. బంగ్లా ఇస్తే చాలు, సొంతంగా. ఊరికే క్వార్టర్స్, ఐడిపిఎల్ క్వార్టర్స్ అట్లా కాదు, ఓన్గా నా పేరు మీద రాస్తే చాలు. జీతం మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటా, బట్ బంగ్లా మాత్రం నా పేరు మీద పెట్టాలి. అమ్మో అమ్మో, గుండెలు బాదుకున్నారు. అసలే ముసలోళ్ళు పోతారేమో అని భయం వేసి. ఇవన్నీ A to Z నేనేమేం చూసా, వాళ్ళు ఏమడిగారు, నేనేం చెప్పా అన్నీ రాజశేఖర్ రెడ్డి గారికి లెటర్ రాసి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్ట్ కావాలి అంటే వాళ్ళు నవ్వారు. సెక్రటేరియట్లో జీతం ఇస్తాం, శాలరీ వీ విల్ గివ్, కానీ మీ పేరు మీద ఒక బంజారా హిల్స్లో బంగ్లా పెట్టాలంటే కొంచెం ఆలోచించుకోవాలి. మా దగ్గర అంత డబ్బులు లేవు అన్నారు. నేను చాలా కాస్ట్లీ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. అయితే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్ట్కి బంగ్లా ఇచ్చి జీతం కూడా ఇవ్వాలంటే కుదరదమ్మా. చాలా పెద్ద కమ్మోళ్ళు, బట్ వీ విల్ గివ్ యూ శాలరీ. బట్ బంగ్లా ఇన్ బంజారా హిల్స్ ఐ కెనాట్. అలా ఆ రోజు జరిగింది. డియర్ ఫ్రెండ్స్, బంగ్లా ఇది సార్ సార్ గురుగారు దహీ కావాలి, దహీ. మేడం ఆ బాబుతోటి దహీ పంపించారా? దహీ అయితే ఇలా అన్నమాట. నిజంగా వాళ్ళ ప్రేమ నేర్చుకోవాలి మనం. కొన్ని ప్రేమలు మనసులోంచి వస్తాయి, కొన్ని ప్రేమలు కులంలోంచి వస్తాయి, కొన్ని ప్రేమలు వాళ్ళ జాతకమే అట్లుంటుంది, రోజు 10 మందికి అన్నం పెట్టి. ఇందాక నేను వస్తుంటే ఒక అమ్మాయి కలిసి, ఏంటమ్మా నువ్వు ఏం పని చేస్తావు అంటే, చిన్న రెస్టారెంట్ నడిపిస్తున్నమాట. ఖర్చులు పోగా బాగానే డబ్బులు మిగులుతాయంట. సో ఇట్ ఈస్ ఆల్ ఇన్ జాతకం. మన జాతకం ఎట్లుంటే అట్లా.